నవీన్ గారు, హలో అండి. ఇటీవల మంత్ ఆఫ్ మధు చూసాము. హలో అండి. అది ఆ క్యారెక్టర్ చూస్తే చాలా దాంట్లో పరకాయ ప్రవేశం చేశారు. ఇన్స్పెక్టర్ ఋషి ఇదో అంటే టైటిల్ చూస్తేనే సాఫ్ట్గా ఉంది, కానీ ట్రైలర్ చూస్తుంటేనే మొత్తం కూడా హర్రర్, మొత్తం కూడా థ్రిల్లరింగ్ ఉంది కదా. సో ఏంటి ఇది అసలు? సార్ బయట నేను సాఫ్ట్గా ఉన్నాను సార్, సినిమాలో హార్డ్గా ఉంటాను సార్. మీరు చూస్తే ఇన్స్పెక్టర్ రిషి టైటిల్ రోల్ దొరకడమే నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే చాలా బలమైన కథ, పైగా వాడి క్యారెక్టరేషన్ కూడా చాలా చాలా లేయర్డ్గా ఉంటుంది. ఎక్కువ మాట్లాడు, కామ్గా వాడు టెన్షన్ సిచ్యువేషన్స్లో కూడా వాడు చాలా కామ్గా ఉంటాడు. రియాక్షన్స్ కూడా కనపట్టలేరు. ఈ సూపర్ న్యాచురల్ దయ్యాలు ఉన్నాయా ఇలాంటివన్నీ నమ్మడు. ఆల్రెడీ మనిషి తన పర్సనల్ లైఫ్లో దెబ్బతిని ఉన్నప్పుడు తనకి ఇలాంటి ఒక ఇన్వెస్టిగేషన్ వస్తుందన్నమాట. సో దాన్ని ఎలా పర్సనల్ లైఫ్ని దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ని ఎలా సాల్వ్ చేస్తాడు, పైగా ఈ సూపర్ న్యాచురల్ ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఎలా ఎదుర్కొంటాడు, హౌ హీస్ గోన్ సాల్వ్ ద కేస్ ఆర్ హీస్ నాట్ గోన్ సాల్వ్ ద కేస్, ఎలా మలుపులు ఎన్ని ఉన్నాయనేది ప్రతి ఎపిసోడ్లో మీకు అర్థమవుతుంది. సో అలాంటి లేయర్డ్ క్యారెక్టర్. సో పైగా బోనస్ ఏంటంటే నాకు తెలిసి ఇన్ని సినిమాలు చేశాను, ఈ సినిమాలో చాలా రాగా రఫ్గా కనిపిస్తున్నాయంటే ఉమెన్ డైరెక్టర్ ఆవిడ డైరెక్ట్ చేయడం వల్ల అనుకుంటా. నేను డబ్బింగ్ చేసేటప్పుడు కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఫస్ట్ టైం అనిపించింది నేను స్మార్ట్గా కనిపిస్తాను స్క్రీన్స్లో అనిపించింది. షీ మేడ్ మీ లుక్ వెరీ గుడ్ రియల్ యాజ్ రిషి. నెక్స్ట్ అంటే మీరు ఇందాక రామ్ చరణ్ గారికి బర్త్డే విషయస్ కూడా చెప్పారు కదా, అవును. ఆయనతో ఇన్స్పైర్ చేసుకోవటం ఎలా అనిపించింది? అంటే దాంట్లో కూడా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలు? క్యారెక్టర్ గురించి ఇప్పుడు చెప్పలేను, నన్ను కొడతారు ఇప్పుడు చెప్తే. కాకపోతే షేరింగ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి పర్సనల్గా ఆయనతో వర్క్ చేశాను నేను షూట్ మొత్తం. హీఈస్ వన్ హంబుల్ హ్యూమన్ ఆన్ దిస్ ఎర్త్ వేర్ ఐ హ్యావ్ సీన్. నిజంగా చాలా చాలా గొప్ప వ్యక్తి, చాలా రెస్పాన్సిబిలిటీ కూడిన వ్యక్తి, అండ్ హీస్ వన్ గ్రేట్ యాక్టర్ ఆల్సో. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. నవచంద్ర గారు హాయ్ అండి. ఫస్ట్ Hi ఆఫ్ ఆల్ అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. చాలా భయపెట్టేశారు. భయపెట్టారా మీరు? ఇంత భయపెట్టే హారర్ వెనుక ఒక మెసేజ్ కూడా ఉందని అర్థమవుతుంది. అంటే ప్రకృతికి సంబంధించి ఉందని తెలుస్తుంది, అవునండి, అది అవును. నిజమేనా? నిజమండి. ఎందుకంటే మనకు ఫారెస్ట్ మనం ఇక్కడి నుంచి టూరిస్ట్ లాగా వెళ్తాం ఫారెస్ట్లో. సో ఫారెస్ట్ని మన కళ్ళతో మనం చూసేటప్పుడు ఒకలా ఉంటుంది. అలాగే ఇప్పుడు సునైన గారు, సత్య ప్లే చేసిన దయాల్, వాళ్ళు ఫారెస్ట్ రేంజర్స్. వాళ్ళకు ప్రతి ఇంచ్ ఫారెస్ట్లో తెలుసు అనమాట. సో ఫారెస్ట్లో కొన్ని జరిగే విషయాలు, కొన్ని జరగని విషయాలు, ఫారెస్ట్ని మనం ఎలా చూడాలి, ఫారెస్ట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. చాలా సినిమాల్లో వచ్చాయి ఫారెస్ట్ గురించి చెప్పడం, దాని విలువలు చెప్పడం. కానీ పర్టికులర్గా ఇన్స్పెక్టర్ రిషి విషయంలో నందిని గారు కొన్ని విషయాలు మనం చూసి అలా వదిలేస్తుంటాం. ఆ విషయాలన్నీ పర్టికులర్గా నోటీస్ చేసి ఆ ఫారెస్ట్ ఏరియాని మనం ఎలా కాపాడుకోవాలి, ఆ ఫారెస్ట్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనే విషయం కూడా చెప్పడం జరిగింది.